మా పిన్నికి క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా సెకండ్ కీమో కోసం ఈరోజు హాస్పిటల్కి వచ్చాం. అయితే డాక్టర్ గారిని క్యాజువల్ టాక్లో నేను సార్ అసలు క్యాన్సర్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి, అంటే పేషెంట్స్లో ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నారు కదా సార్, అసలు ఇంతమందికి అసలు ఎలా క్యాన్సర్ వస్తుంది అని అడిగితే ఆయన కొన్ని రీజన్స్ చెప్పారు. అవేంటంటే, ఒకటి, స్త్రీలు ఎక్కువగా ఇంట్లో వాడే సబ్బులు, బట్టల సబ్బులు కానీ గిన్నెల సబ్బులు కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వాటిని ఓవర్ యూజ్ చేసి కొన్ని చాలా చీప్ సోప్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్కువగా వాటిల్లో ఈ గిన్నెలు తోమడంలోను వాటిల్లోనూ వాడి వాటిని సరిగా క్లీన్ చేయకుండా వాటిల్లోనే తినడం వల్ల ఒక రీజన్. ఇంకొకటి, కాస్మోటిక్స్ అనేవి ఎక్కువగా ఓవర్ డోస్ వాడడం, చాలా వాటి వల్ల లాంగ్ టర్మ్ లో చాలా ఇష్యూస్ ఉంటాయంట. నెక్స్ట్, పాసివ్ స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పారు. ఇంట్లో భర్త ఎక్కువగా స్మోకింగ్ చేస్తే ఆయనకు ఉండే ఇమ్యూనిటీ పవర్ని బట్టి మేబీ ఆయనకు రాకపోవచ్చు, కానీ మహిళలకి ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అదొక రీజన్ కూడా చెప్పారు. నెక్స్ట్, ప్లాస్టిక్ డబ్బాలు ఏవైతే ఉంటాయో ఈ ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసుకుని వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి లేదా ఎక్కడ స్టోర్ చేసినా కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్లాస్టిక్ డబ్బాలు వాడటం వల్ల వాటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనం తినే ఆహారంలో కలిసి వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్, అన్సేఫ్ సెక్స్ చేసే వాళ్ళు కూడా ఈ హెచ్పివి వైరస్ వల్ల లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు ఇవి కొన్ని రీజన్స్ చెప్పారు, ఈ రకంగా ఉంటాయి, వీటి వల్ల మెయిన్ మహిళల్లో ఎక్కువగా క్యాన్సర్ రావడం ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. సో ఇన్ కేస్ వీటిల్లో ఏ ఒక్కటి మీరు యూజ్ చేస్తున్నా, ఏ ఒక్క కారణం మీరు సస్పెక్ట్ చేస్తున్నా కానీ ఇక్కడి నుంచి జాగ్రత్త పడండి. దయచేసి ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఇంటికి దీపం ఇల్లాలంటారు, కాబట్టి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.